నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం, ఏంటి తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. వాస్తవానికి సినిమా ఏదైతే ఉంటుందో సినిమాకి సంబంధించి కంప్లీట్గా తమిళ రాజకీయాలు బేస్ అయి ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఇటు ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్, అలాంటి కథ కాస్త కంప్లీట్గా ఒక హీరో విలన్ కింద మారాడా? సో మొత్తానికి ఎలా చూడాలంటారు దీన్ని? మీరు అన్నట్టుగా తమిళనాడు రాజకీయాలు సినిమాల్ని మించి నడుస్తున్నాయి. మనకి సినిమాలతో కనెక్ట్ అవుతున్నాయి, సినిమాలు తలపిస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు హీరోలే. ఇప్పుడు ఏమంటారు, అధికార పక్షం, ప్రతిపక్షం, ఇద్దరు నాయకులు. ఒకళ్ళు నాయకులు అయితే ఇంకోళ్ళు ప్రతినాయకులు అయ్యారు. ఇప్పుడు హీరో, విలన్. అంటే ప్రతి నాయకుడు అంటే విలనే కదా. అంటే నాయకుడిగా ఉండి విలన్గా మారాడా? మధ్యలో త్రిష. అసలు ఇక్కడ మీరు కావేరీ జలాలేంటి, దాన్ని త్రిషకి ఆపాదించడం ఏంటి, త్రిష విజయ్కి ఆపాదించడం ఏంటి, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం ఏంటి తమిళనాట? ప్రజలకి ఏ అబ్జెక్షన్ లేదు. ప్రజలు హీరోయిన్ యాక్సెప్ట్ చేశారు, హీరోని యాక్సెప్ట్ చేశారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత. ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగ యాక్సెప్ట్ చేశారు, కానీ మీకు ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయటమే కదా ముఖ్యం. మీరు ఒక నాయకుడు అన్నప్పుడు నాయకుడు ఏం చేసినా ప్రజల ఆమోదం ఉండాలి, చాలా ముఖ్యం అది. అంటే మీరు అన్నట్టు అటు ప్రజలు యాక్సెప్ట్ చేశారు, అటు విజయ్ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేశారు, ఇటు త్రిష కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏముంది ఎవరికి తెలియదండి, టు బి ఫ్రాంక్. అంటే ప్రమాణ స్వీకారానికి కావచ్చు, లేదా గెలిచారన్న వెంటనే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని లడ్డు తీసుకొచ్చి ప్రసాదం ఇవ్వడం కావచ్చు, ఇలా ఎన్నో జరిగాయి. వాళ్ళు బహిరంగంగానే వెళ్తున్న ఫంక్షన్స్కి వెళ్తున్నారు. ప్లస్ విజయ్ గారి భార్య గతంలో విడాకులు కావాలని చెప్పి కోరుకున్నారు, తర్వాత అందరం కలిసే ఉందని చెప్పేసి అన్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్. కానీ ఇక్కడ ఏదైతే రాజకీయ పరంగా లేదంటే మనకు ప్రజల సమస్యలకు సంబంధించి ఏదైనా ఉంటే మాట్లాడచ్చు. కానీ ఎందుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వాసనలు ఏమైనా సరే తమిళనాడు తగులుతున్నాయా? ఏదైనా సరే ఉదయనిధి స్టాండ్ ఏమైనా పాటిస్తున్నాడు? ఇక్కడ చూస్తే మనకి మహిళా ఎస్ఐల పైన దాడి, అదేవిధంగా మహిళలకు సంబంధించిన నైటీలు చింపేయడం కావచ్చు, లేదా సొంత కోడలు మేఘనపై జరుగుతున్నటువంటి హెరాస్మెంట్ కేసు, ఇలాంటివన్నీ కూడా వాసనలు అక్కడ కూడా తగులుతున్నాయా ఏంటంటారు? మీకు గుర్తుంటే జార్జ్ రెడ్డి కొడుకు పెళ్లిలో ఇటు విజయ్, అటు జగన్, మీకు గుర్తుందా? అటుపక్క స్టాలిన్. సో ముందుగానే వాసనలు వీళ్ళకి వంటబట్టాయా? యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారు, మీకు గుర్తుంటే కనుకైతే విజయ్ నెగ్గాక ఇతను వైసీపీ తరహాలో, అంటే జగన్మోహన్ రెడ్డి తరహాలో పాలిస్తాడేమో అనుకుంటే, ఇప్పుడు విజయ్ కాదు ప్రతి నాయకుడే జగన్ లాగా తయారయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఎవరు, ఉదయనిధి స్టాలిన్. ఒక మహిళ కోర్టులో విడాకుల కోసం ఎదురు చూస్తూ ఉంటే అని ఇండైరెక్ట్గా త్రిషను తీసుకొచ్చాడు అక్కడికి. నిన్నను కావేరీ జలాల వివాదం ఏంటి, మీరు అక్కడ సభ పెట్టుకోవడం ఏంటి, కార్యకర్తలు త్రిష అని అరవడం ఏంటి, మీరు ఏమన్నారు వెంటనే, విజయ్కి ఇప్పుడున్న ఒకే ఒక సమస్య అని, నీరు ఎటు వెళ్ళాలో అటే వెళ్తోంది అన్నాడు, నీరు ఎటు పారాలో అటే పారుతోంది అన్నాడు అని నవ్వాడు వంకరగా, అంటే వ్యంగ్యంగా నవ్వాక. ఈయన ఈ మాట అన్నాక ప్రజలు మళ్ళీ త్రిష అని అరిచారు కార్యకర్తలు. ఇది ద్వంద్వార్థమా కాదా? సో దాని మీద టీవీకే కేసు పెట్టింది బీజేపీ కూడా, వాళ్ళు కూడా ఖండించారు. అంటే ఒక స్త్రీ సెంట్రిక్గా మీరు రాజకీయాలు చేస్తారా? ఈ సినిమా కాదు కదా జీవితం. తను ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు కదా. ఇప్పుడు అమ్మాయి ఒక సినిమా యాక్ట్రెస్. సరే రేపు రాజకీయాల్లోకి వస్తున్నాం, ఆ తర్వాత విషయం. ఇప్పుడు మీ డిఎంకే హయాంలో మీరు అసెంబ్లీలో చీరలాగారు జయలలితది, మీ తాత హయాంలో దురేమురుగన్ అనుకుంటా లాగారు. ఏం జరిగింది? పదవికి ఎన్ని సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు? ఓడిపోయాక కూడా డిఎంకేకి బుద్ధి రాకపోతే జెన్జీ క్లియర్గా చెప్పింది, మాకు ద్రవిడ రాజకీయాలు వద్దు, ద్రవిడ పార్టీలు వద్దు, మాకు విజయ్ కావాలి, కొత్త నీరు కావాలి అన్నాక మీరు కొత్తగా ఆలోచించాలి, కొత్తగా అట్రాక్ట్ చేయడానికి చూడాలి. జెన్జీ అంటే ఇట్లా నీచంగా మాట్లాడేది జెన్జీ కాదు, వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు, వాళ్ళు నిబద్ధతతో ఉన్నారు జెన్జీలు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు,
మాకు మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, బాధ్యతగా ఉండాలి, మేము మా పేరెంట్స్ని మేము చూసుకోవాలి, ఇట్లా వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. జెన్జీ అంటే అల్లరిచిల్లరిగా తిరగాలి, లేకపోతే ఇలా పనికి మాలిన విషయాలకు మనం అట్రాక్ట్ అవ్వాలని అనుకోవట్లా. సో అది ఉదయనిధి స్టాలిన్ ఆలోచించట్లా. రాజకీయం అంటే ఇప్పుడు నీకు అంటే అపనంగా వచ్చింది, నీకు పారంపర్యంగా వచ్చింది, నీకు దాన్ని నిలుపుకోవడం చేత కావట్లా. నువ్వు ఎలా తయారయ్యావు? జగన్మోహన్ రెడ్డిలా తయారవుతున్నావు. అవసరమా నీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో కూర్చోబెట్టారు, ఇవాళ నీ మీద 6 కేసులు పెట్టారు. సరే, నువ్వు ఇవాళ బెయిల్ తెచ్చుకున్నావు తర్వాత విషయం. అంటే నువ్వు 6 సీట్లకు పరిమితం చేస్తావా నీ పార్టీని? నువ్వు సినిమాలాగా ఆలోచించక, ఇది జీవితం. ఇది అయితే గతంలో తాత హయాంలో జరిగినటువంటి ఒక ఏదైతే జయలలిత గారి మీద జరిగినటువంటి ఆ యొక్క దాడి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ కూడా ఏదైతే గౌరవ సభ కాస్త కౌరవ సభ కింద ఖచ్చితంగా అయింది. అసలు జయలలిత పట్టుబట్టి ఆవిడ అసలు ముఖ్యమంత్రి కావాలనుకోని వ్యక్తి ఆవిడ ముఖ్యమంత్రి అయింది. శశికళ కూడా ఉండి చేసింది. ఆ విషయంలో యూ హ్యావ్ టు అప్రిషియేట్ శశికళ. అయితే ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ తాత గారికి సంబంధించి ఆయనకు మించినటువంటి ఒక సోషల్ మీడియా రాజకీయాలు చేస్తుంటే వీళ్ళు పార్టీని ముందస్తు తీసుకెళ్లాలనుకుంటున్నారా, లేకపోతే పాతి పెట్టాలనుకుంటున్నారంటే ఏం చెప్పారు? పాతి పెట్టడమే. ఇంకా నా దృష్టిలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాతి పెడుతున్నాడు. ఇలాగ పనికి మాలిన వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి, ఇప్పుడు ప్రబలిక లాంటి వాళ్ళని అలా చేస్తే నీ కార్యకర్తలు, ఆ చింతాడ రవికుమార్ లాంటి వాడు నువ్వు దాచిపెట్టడం ఏంటి? తప్పు కదా. ఇప్పుడు నైటీ చింపేస్తే లేదు, వాళ్ళు ఆయన ఎందుకు చింపుకుంటాడు? చింపుకుని ఫోటోలు పెడతాడా భార్యది? ఎక్కడైనా వీడియోలు పెడతాడా ఏ భర్త అయినా? అన్లెస్ అంటే వాడు వెధవ అయితే తప్ప. అంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ ఆలోచన ఏంటి ఇట్లా ఉంది? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొన్ని చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి దరిద్రాలు ఎప్పుడు చేయలేదు ఆయన. ఆయన రాజకీయాల్లో ఇలా ఎప్పుడు ఆయన బిహేవ్ చేయలా. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, పాదయాత్రకు ముందు రాజశేఖర రెడ్డి వేరు, పాదయాత్ర నుంచి ఉన్న రాజశేఖర రెడ్డి వేరు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు తండ్రికి తగ్గ తనయుడుగా లేవు ఏ విషయంలో కూడా. ఇవాళ నువ్వు చేస్తున్న అంటే ఈ అరాచకాలన్నీ కూడా, నువ్వు సమర్థిస్తున్న అరాచకాలన్నీ కూడా నీ పార్టీని ఎలాగ పునాదిలోంచి పెకలిస్తాయి. సో ఇదే ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నాడు. స్టాలిన్ అది గమనించుకోవాలి. కొడుకు మీద ఏదో పుత్రప్రేమ అంటారు చూడండి, ఇలాంటి పుత్రప్రేమ ఉండకూడదు. కొడుకు మాట్లాడేటప్పుడు హీ హ్యాస్ టు కండెమ్ కదా. ఇప్పుడు ఆ రోజు సభలో మాట్లాడినప్పుడే ఇంటికి వచ్చాక ఆయన కండెమ్ చేశాడో లేదో మనకు తెలియదు. చేస్తుంటే ఇవాళ ఇలా మాట్లాడ్డు. ఇప్పుడు నువ్వు వ్యంగ్యంగా నవ్వుతావెందుకు ప్రతిదానికి? ఇది మొదటిసారి కాదు ఉదయనిధి, ఇది కాదు, అయిపోయింది. నీ వల్ల పార్టీ సర్వనాశనం. అందుకని ఇవాళ ఇద్దరు కూడా సేమ్ బోట్లో ఉన్నారు, అటు ఉదయనిధి ఇటు జగన్. ఉదయనిధి సినిమాటిక్గా వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువగా వెళ్తున్నాడు, అంతే. సో చూద్దాం. మొత్తానికి తమిళనాట సినీ స్టార్స్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్గా పొలిటికల్ బాట పట్టినట్టుగా ఉంది. దాంట్లో కూడా మళ్ళీ తాతను మరిపించేలాగా ఉదయనిధి స్టాలిన్ చేస్తుంది. పార్టీని పూర్తిగా బొందబెట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.